friends, this is RK and welcome to my world. నా ప్రపంచానికి నా స్వాగతం. ప్రస్తుతానికి Fly1 ఎయిర్లైన్స్ లో ఉన్నాను. Fly1 ఎయిర్లైన్స్ ఫ్లయింగ్ ఫ్రమ్ టిబిలిసి జార్జియా నుంచి ఇరవాన్ అర్మేనియాకి ఫ్లైట్ లో ఎక్కాను. సో అర్మేనియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉంది, దాని తర్వాత అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు కంటిన్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడే అర్మేనియాలోని ఇరవాన్ నగరం ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాను. సో వన్స్ అగైన్ హెడింగ్ టువర్డ్స్ బ్యాగేజ్ అండ్ ఇమిగ్రేషన్ కౌంటర్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చెప్తాను. చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది ఇక్కడ. జస్ట్ వాకింగ్ టువర్డ్స్ ద ఇమిగ్రేషన్ స్టేషన్. మనకి ఇక్కడ నడుస్తుంటేనే రైట్ సైడ్లో బ్యాగేజ్ కౌంటర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇమిగ్రేషన్ క్యూ పెద్దగా ఉంటుందని అర్థమైపోయింది. మనం వచ్చింది అక్కడ ఎక్స్చేంజ్ కౌంటర్ కూడా కనిపిస్తుంది. సో వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద ఇమిగ్రేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. దాదాపు ఒక 10 నిమిషాలు పట్టింది. అండ్ దెన్ ఐ హావ్ టేకెన్ ద సిమ్ కార్డ్ ఫ్రమ్ దిస్ టీమ్ టెలిఫోన్ అర్మేనియా. సో ఇక్కడ ఈ సిమ్ ఇచ్చారు, 1 month వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఫర్ 900 రూపీస్ ఓన్లీ, 4500 డ్రమ్స్. ఇక్కడ డ్రమ్స్ అంటారు, అర్మేనియన్ కరెన్సీ. సో 900 రూపాయలకి మనకి ఇక 5 డ్రమ్ములు కలిపితే మనకు ₹1. అంటే మన రూపాయి ఇక్కడ 5 డ్రమ్స్తో సమానం. సో వీళ్ళది కరెన్సీ వాల్యూ చాలా తక్కువ ఉంది. పక్కనే హెవీ కరెన్సీ ఉన్న 2 దేశాలు ఉన్నా కూడా. సరే, ఇక్కడ ఇమిగ్రేషన్లో ఏం జరిగింది, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అనేది హోటల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ ట్యాక్సీ సర్వీస్ కూడా ఒక యాప్ ఉందంట, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మనకు జార్జియాలో అయిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాకుండా చూస్తుందని ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. టేక్ కేర్ ఫ్రెండ్స్. టిబిలిసిలో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా మళ్ళీ ట్యాక్సీ వాళ్ళది సేమ్ అదే మోసం జరగబోయింది. లక్కీలీ నాకు అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల గుర్తుంచుకొని ఆ మోసం జరగకుండా చూసుకున్నా. ఇక్కడ ఎక్స్చేంజ్లో ఉన్నాను, $US నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా టెర్మినల్ లోపల అసలు విపరీతమైన మోసం ఉంది. అదేంటనేది హోటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చాను. $US కొంత కన్వర్ట్ చేసుకున్నాను. సో అక్కడ ఏం జరిగింది, మోసం అంటే ఎలా మోసం చేయడానికి ప్రయత్నించారు, మోసపోలేదు ఈసారి. ఆల్రెడీ మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా జార్జియాలో. సో అందుకని మోసపోలేదు. సో ఇక్కడ ప్రస్తుతానికి ముందే ప్రీపెయిడ్ ట్యాక్సీ తీసుకొని మాట్లాడుకొని వచ్చాను. సో అసలు ఏం జరిగింది, ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతోంది, మనం ఎంత అలర్ట్గా ఉండాలనేది మీకు ఇది చాలా తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తున్నాను, చూస్తున్నాను. ఇంకో 18 నిమిషాల్లో చేరుకుంటాము. 12 kilometers 18 minutesలో మన హోటల్ చేరుకుంటాము. ఇట్స్ నాట్ టూ ఫార్. సో వెళ్ళంగానే చెప్తాను, ఓకేనా? స్టే ట్యూన్. చాలా చీప్ కంట్రీ అంటే చాలా మామూలు ఉంటుంది అనుకున్నాను. ఇట్ లుక్స్ ఆసమ్, చాలా బాగుంది. బిల్డింగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. సో జస్ట్ అబౌట్ టు అప్రోచ్ ఆల్రెడీ. హాయ్ ఫ్రెండ్స్, హాలిడే ఇన్ హోటల్కి వచ్చేసాను. కంట్రీ మారినా సరే ఈ స్నో రెయిన్ అనేది తగ్గేటట్లేదు. చూడండి ఎలా ఉందో. జార్జియా నుంచి అర్మేనియా దాకా అదే స్నో రెయిన్ ఉంది. పక్క దేశమే కానీ అదే కంటిన్యూ అవుతుంది. ఇదే ట్యాక్సీలో వచ్చాను, ఫోక్స్‌వ్యాగన్లో. 3000 డ్రమ్స్ అయింది. సో చీటింగ్ అలర్ట్ అని చెప్పాను కదా, చీటర్ అలర్ట్ ఏముంటుంది అనేది నేను వచ్చిన తర్వాత చెప్తాను. హోటల్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇది రోడ్లు అయితే సూపర్ అల్టిమేట్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, సో నేను హాలిడే ఇన్ హోటల్ ఇరవాన్ ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాను, వచ్చేసాను. సో ఐమ్ గెటింగ్ ఇన్ టు ద రూమ్, ఇన్సైడ్ ద రూమ్ నెంబర్ 606. సో దే హావ్ అప్గ్రేడెడ్ టు ద బెస్ట్ పాసిబుల్ వ్యూ అని చెప్పారు, సిటీ వ్యూ. సో ఇది మన రూమ్. సో వీఆర్ గెటింగ్ ఇన్సైడ్ ద రూమ్. మనకి మన hotel manager is helping us with the pictures. So this is the room. ఇది మనకి వచ్చిన రూమ్.
అండ్ ఇక్కడ వ్యూ ఉంది. ఇట్ ఇస్ బ్యూటిఫుల్. యూ కెన్ సీ ద స్నో రైన్ అగైన్. సో మనకి జార్జియా నుంచి కంటిన్యూ అవుతుంది స్నో రైన్ అనేది. ఇక్కడ మంచి వ్యూ ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ bathroom here. Again, we could see the bathtub out here. This is the whole stuff we have. Okay, so now let's discuss about what has happened in the airport. So ఏం జరిగిందో చెప్తాను. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ థింగ్ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దట్ ఆల్దో ద 3 countries ఆర్ వెరీ క్లోజ్, అజర్బైజాన్, జార్జియా అండ్ అర్మేనియా. సో అజర్బైజాన్ అండ్ అర్మేనియా బోత్ ఆర్ ఎనిమీ కంట్రీస్. సో దే డోంట్ లైక్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరు ఒకరికొకరు పడదు కాబట్టి అజర్బైజాన్ నుంచి అర్మేనియా కానీ, అర్మేనియా నుంచి అజర్బైజాన్ కానీ పీపుల్ షుడ్ నాట్ ట్రావెల్. అయితే నాకేమైందంటే ఐ వెంట్ ఫ్రమ్ అజర్బైజాన్ టు జార్జియా, ఆ తర్వాత జార్జియా టు అర్మేనియా. సో వాళ్ళకి ఏంటంటే నా పాస్పోర్ట్ మొత్తం చెక్ చేసి అజర్బైజాన్లో మనది స్టాంపింగ్ ఉంది కాబట్టి దే వర్ వెరిఫైయింగ్ అనమాట ఎందుకు వెళ్ళారు ఏంటి అని చెప్పేసి. సో నా రికమెండేషన్ ఏంటంటే వెన్ ఎవర్ యూర్ కమింగ్, సో ట్రై అండ్ ట్రావెల్ ఓన్లీ టు జార్జియా అండ్ అర్మేనియా, skip Azerbaijan, or go only to Azerbaijan and Georgia, skip Armenia. So that is my suggestion for the people who are traveling to any of these countries. Although they are neighbor countries, they both are enemies. So adukana gurtunchukondi, adoka information. Rendodi, the other important information, cheater alert cheppanu kada. So naku Georgia edaithe jarigindo same thing has got repeated even in Armenia as well. ikkada kuda nenu ikkada GG taxi అని ఉంది. సో డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి టీబీఎస్సీలో. అలా కాకుండా చూసుకుంటే హోటల్కి ఎంత పడుతుంది, అరౌండ్ 12 kilometers 18 minutes చూపిస్తుంది. అండ్ ఇట్ షోయింగ్ అరౌండ్ 3,000 to 4,000 drums. సో అర్మేనియన్ డ్రమ్స్ అంటారు. ఈచ్ డ్రమ్ ఈజ్ ఈక్వల్ టు 20 paisa మన ఇండియన్ కరెన్సీలో. అలా అంత తక్కువలో ఉంది. అంటే దాదాపు 3,000 drums అని అంటే అరౌండ్ మన లెక్క ప్రకారం 600 rupees 620 rupees అవుతుంది. అయితే ఇతను అది నేను మీటర్ ట్యాక్సీనే, సో యూ కెన్ జస్ట్ పే బై మీటర్ అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఎంత అని స్పెసిఫిక్గా అడిగితే అప్పుడు 16,000 అని చెప్పాడు. సో నాకు సిస్టంలోనేమో నాకు ఆన్లైన్లోనేమో 3,000 4,000 చూపిస్తుంది. కానీ దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను యాప్ డౌన్లోడ్ చేశాను, కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ పర్టికులర్ హోటల్ హాలిడే ఎక్స్ప్రెస్ చూపిస్తుంది కానీ హాలిడే ఇన్ చూపెట్టలేదు. సో ఐ హ్యాడ్ దట్ పర్టికులర్ ఇష్యూ. లక్కీలీ అక్కడ ప్రీపెయిడ్ కౌంటర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. హౌ మచ్ అని అడిగాను. ఎంత అని అడిగితే 3,000 అని చెప్పారు. అంటే 620 రూపాయలకి వచ్చేసాను అనమాట. సో 16,000 ఎక్కడ, 3,000 ఎక్కడ అంటే 16,000 అంటే 5,300 రూపాయలు అడిగాడు అనమాట. సో ఆల్మోస్ట్ 5 times మోర్ అడిగాడు. ఎందుకంటే నేను 6,000 drums నేను ఓన్లీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీకే అక్కడ పార్కింగే కట్టాలని చెప్పేసి. సో ఇట్ ఇస్ కంప్లీట్ చీటింగ్ అలర్ట్. సో మోసగాళ్ళు ఇది, అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ మోసం ఏంటి అని అంటే ఎయిర్పోర్ట్ లోపలనే కౌంటర్ లోపలనే ఒక మనకి ఎక్స్చేంజ్ సెంటర్ ఉంది. ఆ ఎక్స్చేంజ్ కౌంటర్లో వాళ్ళు బయింగ్ రేట్ వచ్చి 406 అంట. అది బయింగ్ రేట్ వచ్చి 406 అంట, సెల్లింగ్ రేట్ వచ్చి 340 అంట $. అంటే 340 ఎక్కడ, 406 ఎక్కడ, 15%, 15 to 16% దేవర్ చార్జింగ్ ద కమిషన్. అదే నేను ఐ సెడ్ ఓకే దట్స్ టూ మచ్, వే టూ మచ్ అని చెప్పేసి. ఆ తర్వాత బయటకు వచ్చి అదే ఎయిర్పోర్ట్ టెర్మినల్లోనే జస్ట్ మన టెర్మినల్ బయటికి రావడంతో ఇమిగ్రేషన్ అయిపోయి ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయి అన్ని కంప్లీట్ అయిపోయాక అప్పుడు బయటికి రావడంతోనే అక్కడ 2-3 బ్యాంక్స్ ఉన్నాయి. దే వర్ చార్జింగ్ ఓన్లీ 400 ఫర్ బయింగ్ రేట్ అండ్ 406 ఫర్ సెల్లింగ్ రేట్. సో దట్ వాస్ వెరీ డీసెంట్. ఎందుకంటే 1.5% అంటే ఎవరైనా కమిషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ 340 and 406. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. అదే ఈ 2 అలర్ట్స్ చెప్దాం అనుకున్నా. సో ఎక్కడైనా కూడా బీ అలర్ట్ అండ్ బీ అటెంటివ్. సో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎప్పుడైనా క్యాష్ కన్వర్షన్ చేసుకున్నట్టయితే ఎక్సీలో చెక్ చేసుకోండి, exi.com. దాంట్లో మనకి అక్కడ కన్వర్షన్ రేట్ అనేది చూపిస్తుంది. అది రియలిస్టిక్ కాదో చూసుకోండి. ఏటీఎంస్ ఉండేటైతే యూజ్ ద ఏటీఎం అండ్ యూజ్ యువర్ ఓన్ డెబిట్ కార్డ్స్. 1 to 2%, 3%, 4% ట్యాక్సెస్ పడ్డా కూడా పర్లేదు, కానీ మరి 15% అయితే మోసపోరు. అండ్ దెన్ ట్యాక్సీ దానికి ఎప్పుడైనా కూడా లోకల్ ట్యాక్సీలో ఒకసారి చెక్ చేసుకోండి. ఊబర్ కానీ లేకపోతే అక్కడ ఏం ట్యాక్సీస్ అవైలబుల్ ఉన్నాయో ఆ ట్యాక్సీలో ఒకసారి రేట్ చెక్ చేసుకోండి. ఆ రేట్ చెక్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద బెస్ట్ రేట్ ఇస్, సో బేస్డ్ ఆన్ దాట్ మీరు అక్కడ ప్రీపెయిడ్ వాళ్ళతో మాట్లాడుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సో మనకి చూసారు కదా
స్నో రెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ అమేజింగ్. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అర్మేనియా టు బి సో రిచ్. ఇక్కడ దీని కరెన్సీ చాలా తక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఐ థాట్ ఇట్ లుక్స్ నార్మల్, బట్ ఇట్ లుక్స్ ప్రెటీ ఎలిగెంట్. చాలా బాగా అనిపించింది. అర్మేనియా లుక్స్ వెరీ ఎలిగెంట్ అండ్ ద రోడ్స్ ఆర్ ప్రెటీ బ్యూటిఫుల్. సో ఇప్పుడు దాకా అయితే నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ ఐల్ బి షేరింగ్ విత్ యూ. సో స్టే ట్యూన్. టేక్ కేర్. బై. The snow rain is continuing in Armenia. It's been snowing in Georgia, Tbilisi. I can see the same thing continuing here in Armenia. The roads look beautiful. It's a gorgeous snow rain. This is the view from the 6th floor of Holiday Inn Hotel in Yerevan, Armenia. ఫ్రెండ్స్, సో ఇక్కడ కరెన్సీ ఏముందనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ అర్మేనియన్ కరెన్సీ ఇస్ కాల్డ్ డ్రమ్స్, AMD, అర్మేనియన్ డ్రమ్స్. అర్మేనియన్ డ్రమ్స్ అనేది మనకి నోట్లలో 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1000 డ్రమ్స్, అండ్ దెన్ 5000 డ్రమ్స్, 5000, అండ్ దెన్ 10,000, ఆ తర్వాత 20,000. సో దే ఆల్సో హ్యావ్ 50,000 డ్రమ్స్ అండ్ 100,000, 1 lakh డ్రమ్స్ కూడా ఉంది. ఆ తర్వాత 1,000 కంటే తక్కువ ఉన్న కరెన్సీస్ అన్ని కూడా కాయిన్స్లో ఉన్నాయి, విచ్ ఇస్ 500, అండ్ దెన్ వీ హ్యావ్ 200, 100, 50 అండ్ 20 డ్రమ్స్. సో ఇదేంటి 20,000 డ్రమ్ములు ప్లస్ లక్ష డ్రమ్ములు ఉంది కదా, ఎంత కరెన్సీ అని అనుకుంటున్నారేమో. సో మన ఇండియన్ రూపీ కంటే కూడా తక్కువ ఇది. సో ఇండియన్ రూపీ 5 రూపీస్ కలిస్తే 4 రూపీస్ 84 పైసా టు బి ప్రిసైజ్. 5 రూపాయలు కలిస్తే ఇక్కడ 1 రూపాయి, ఇక్కడ 1 డ్రమ్. అంటే ఈ 1000 డ్రమ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 210 రూపీస్. ఇది 5000 అంటే ఇట్ ఈస్ అబౌట్ 1000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో అదనమాట. సో అరౌండ్ ఈచ్ మనకి US డాలర్, ఒక్కొక్క డాలర్కి యూఆర్ గోయింగ్ టు గెట్ 406 డ్రమ్స్. సో మనకి 81 రూపాయి, 82 రూపాయలు మనకి ఇండియన్ కరెన్సీలో 83 రూపాయల దాకా US డాలర్కి వస్తే ఇక్కడ 400 నుంచి 406 దాకా డ్రమ్స్ వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కరెన్సీ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది. అందుకోసమే 1,00,000 డ్రమ్స్ నోట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. కాకపోతే 1,00,000 కానీ 50,000 కానీ ఎక్కువ ఆపరేషన్లో తక్కువ, అంటే అందుకే ఐ డెంట్ గెట్ ఇట్. 20,000 మాత్రం దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్ ఆపరేషన్, అందుకే ఇది పెట్టాను. సో దిస్ ఇస్ ద కరెన్సీ which is used in Armenia. Okay friends, so వీడియోని ఎండ్ చేయడానికంటే ముందు I want to show this. Welcome రామకృష్ణ గండి. సో హాలిడే ఇన్ హోటల్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే నా పేరు అనేది ఇలా కనిపిస్తుంది అన్నమాట స్క్రీన్ పైన. సో ఇది ఏంటంటే మేబీ బికాజ్ ఐఎమ్ ఏ మెంబర్, సో అండ్ ఆల్సో డైమండ్ మెంబర్, కాబట్టి ఇలా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏ హోటల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా నా పేరు అనేది ఇలా మనకి అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. So this looks very interesting, and also మనకి ఎక్కడికి వెళ్ళినా సరే there is a small note which is given to us. So as a token of appreciation because I'm being a diamond member, so ఇలా ఒక నోట్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఎక్కడైనా కొన్ని చాక్లెట్స్ 1-2 ఇస్తారు, ఇక్కడేమో ఇన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. They have given me so many fruits as a complimentary. Thank you very much Holiday Inn for this, and I'll continue to stay in your hotels. So that's it for now. So I'm going to end the video today for this, on this note, on this happy note. And next, Repu Ellundi, I'm going to be exploring more places and I'll show you more. Okay, take care. See you. Signing off.